వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ ది షిరిడి వ్లాగ్. షిరిడి రీచ్ అయిన తర్వాత మేము ఫస్ట్ ఖండోబా మందిరానికి వెళ్ళాం. ఖండోబా మందిరంలో దర్శనం అయిపోయిన తర్వాత మహల్సాపతి గారి టెంపుల్కి వెళ్ళాం. అక్కడి నుంచి తర్వాత సాయిబాబా టెంపుల్కి రీచ్ అయ్యాం. సో అక్కడ ద్వారకామాయి అలాగే చావడిలో కూడా దర్శనం చేసుకున్నాం. ద్వారకామాయిలో దుని తిరగలి క్లిప్స్ కూడా అటాచ్ చేశాను, చూడండి. తర్వాత మారుతి మందిరానికి వెళ్ళాం. సో షిరిడి వెళ్ళామంటే తప్పకుండా పల్లకి ఉత్సవం చూడాలి అంటారు. బై గాడ్స్ గ్రేస్ మేము పల్లకి ఉత్సవం కూడా చూసాం. 3 days షిరిడీలో ఉన్నాము. 3 daysలో అన్ని హారతులు చూసాం. అండ్ మారుతి మందిరం తర్వాత మేము లక్ష్మీబాయి చిండే ఇంటికి వెళ్ళాం. అక్కడ సాయిబాబా ఒక స్తంభానికి ఆనుకొని భోజనం చేసేవారంట. సో ఆ స్తంభం క్లిప్ కూడా మీకు అటాచ్ చేశాను, చూడండి. లక్ష్మీబాయి చిండేకి సాయిబాబా 9 నాణాలు ఇచ్చారని సాయిబాబా చరిత్రలో ఉంటుంది. సో ఆ ఫోటో కూడా యాడ్ చేశాను, చూడండి. లక్ష్మీబాయి చిండే ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా. సో దానికి కొంచెం బయటకే ఆవిడ సమాధి కూడా ఉంది. అండ్ అక్కడ తులసి మొక్క పెట్టారు కదా, సో అదే అనమాట. అండ్ ఆ తర్వాత మేము అష్టలక్ష్మి గుడికి కూడా వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకుని పల్లకి ఉత్సవం చూసాము.